అయినా దేవుని బిడ్డలారా, ఈ ఆదివారపు రోజు దేవుని యొక్క శుభములు మీకు మీ కుటుంబ సభ్యులకు తెలియచేస్తున్నామండి. ఈరోజు మనము కృతజ్ఞతతో ఉందాము. ఎందుకంటే ఇది ప్రభువు చేసిన దినము. మనము ఈ రోజుని మన యొక్క ఆరాధన సమయానికి మరియు సేవ చేయటానికి లేచినప్పుడు వెలుగు మరియు రక్షణ అనుగ్రహం యొక్క దేవుని వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తుంది. అంటే ప్రియులారా, మనము సోమవారం నుంచి శనివారం దాకా మన పనులలో బిజీగా ఉన్నప్పటికీ ఆదివారం మనకు రక్షణగా ఉంటుంది మరియు దేవుడు ఏర్పాటు చేసిన దినం కాబట్టి దాన్ని మనము ఆరాధన సమయం కోసం కేటాయించాలని ప్రభువు చెప్తున్నాడు. ఈ ఆదివారం రోజు మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. ప్రియులారా, ఈ వాక్యంలో మనకు దేవుడి గురించి 3 శక్తివంతమైన సత్యాలను వెల్లడిస్తుంది. ప్రభువు ఒక సూర్యుడు, అంటే ఆయన మనకు వెలుగు, మార్గదర్శకత్వము మరియు వెచ్చదనమైన జీవితాన్ని ఇస్తాడని, ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించినట్లుగా ఆయన కరుణా కటాక్షాలు ప్రతిరోజు మన మీద కొత్తగా ఉంటాయని తెలుసుకొని మన యొక్క పనులలో మనము ముందుకు సాగుదామండి. అలాగే ప్రభువు మనకు ఒక కవచముగా ఉంటున్నాడు. మనకేమన్నా భయాలు, పరీక్షల్లో వ్యతిరేకతలు, లేదంటే ఎటువంటి అపాయాలు ఏమన్నా మనకు వస్తాయి అనుకున్నప్పుడు దేవుడు ఆయన బిడ్డలను తప్పక రక్షించుకొని ఒక కవచముగా, రక్షణ వలయముగా మన చుట్టూ ఉండి మనల్ని రక్షిస్తాడని గుర్తెరిగి మనం ముందుకు సాగుదాం. అలాగే ప్రభు యొక్క కృప మరియు గౌరవాన్ని ఇస్తాడు అని చెప్తున్నది. అంటే మనము నడిచే మార్గంలోనూ మనము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఆయన దేవుడు విధేయతతో ఉండే తన పిల్లలను ఏదైనాను సమస్తము జరిగిస్తాడని చెప్తున్నాడు. ఈ ఆదివారం ఉదయకాలంలో దేవుడు తన ప్రజల నుండి ఏ మంచిని దాచడని మనం విశ్వసించి ఆయన సమయం పరిపూర్ణమైనదనియు ఆయన ప్రణాళికలు ఆశతో నిండి ఉన్నాయని గుర్తెరిగి మన యొక్క ఆదివారాన్ని ముందుకు సాగిద్దామండి. ఆదివారము అంటే ప్రభు ఏర్పాటు చేసిన దినము కాబట్టి ఈ దినము మీరు ఏ ప్రాంతంలో ఉన్నను బిడ్డలారా, మీ దగ్గర ఉన్న మీ డినామినేషన్, మీ చర్చీలకు వెళ్ళవలసిందిగా దేవుని నామమున విన్నపించుకుంటున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఒకరోజు నా ఆవరణల కంటే ఎంతో మేలు శ్రేష్టమని చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఎక్కడ ఉన్నను చర్చికి వెళ్ళవలసిందిగా దేవుని నామమున ప్రార్థిస్తున్నాం. ఈ కొద్ది మాటలు మనల్ని దీవించబడినట్లు కొంచెం సమయము ప్రార్థనలో గడుపుదామండి. మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా, నీకే వేలకొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఆదివారం రోజున మాకు విశ్రాంతి దినము కలుగు చేసినందుకు మీకే వేలకొలది స్తుతులు స్తోత్రము. విశ్రాంతి దినము అనగా ప్రభువా, మరి మేము మా పనులకు కాకుండా నాయన కేవలము నీ ఆరాధన సమయానికి కేటాయించుటకు మాకు సమయం దయచేసినందుకు నీకే వేలకొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, ఉదయకాలమైన ప్రార్థనలో విని తండ్రి, మరి ప్రాతకాల ప్రార్థనలో విని మా పనులు ముగించుకొని తండ్రి ఉదయకాల ఆరాధనకు వెళ్ళుటకు మాకు సమయం దయచేసినందుకు మీకే వేలకొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మీరు చెప్పి ఉన్నారు తండ్రి, మన దేవుడు ఒక కవచంలాగా మమ్మల్ని రక్షిస్తాడని చెప్పిన తండ్రి. ప్రభువా, మీరు మమ్మల్ని రక్షిస్తున్నందుకు, ఇన్ని దినములు మమ్మల్ని రక్షిస్తున్నందుకు మీకే వేలకొలది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా, సహాయం దయచేయండి ప్రభువా. యవ్వన బిడ్డలను కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. యవ్వన బిడ్డలు తండ్రి, మరి ఇహలోకమైన మరి
వ్యాపకాల కోసం వెంపర్లాడుచుంటుండగా తండ్రి, అటువంటి వారిని తండ్రి మీ యొక్క దయలోనూ కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. ఉద్యోగంలో ఉన్న బిడ్డల కోసం, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డల కోసము తండ్రి, మరి ఉద్యోగాలలో ప్రమోషన్ల కోసం ఎదురు చూచి బిడ్డల కోసం ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను దీవించండి తండ్రి. వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని మరియు ఆయుష్ను దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే తండ్రి, ఎక్కడైతే బిడ్డలు హాస్పిటల్కి వెళ్ళి దేవా తండ్రి మమ్మల్ని రక్షించని చెప్తున్నారో అటు వారందరినీ దీవించి ఆశీర్వదించమని కాచి కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి. అలాగే ప్రభా, ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈరోజు ఆ ప్రభు దినం అని ఎదిగి తండ్రి ప్రభా నీ సన్నిధానంలో కొంచెం సమయం గడుపుటకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ప్రభా, ఈ ప్రాతకాల ప్రార్థనలు నీ నామంలో మేము అడుగుచుంటుండగా తండ్రి మాకు సహాయం చేస్తావని అడుగుచుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి, కొంతమంది బిడ్డలు తండ్రి మరి తమ భర్తలు తాగుడు అనే వ్యసనంలో పడి ఉంటున్నారు అని ప్రార్థించమని వేడుకొంచుండగా తండ్రి సహాయం దయచేయండి తండ్రి. అటు బిడ్డలకు మీరే కాచి కాపాడి రక్షించమని వేడుకొంచున్నాం తండ్రి. దేవుని యొక్క గొప్పదనం తెలుసుకునే భాగ్యం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం దయచేయండి దేవా. ఆ తాగుడు అనే వ్యసనం నుంచి తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. అలాగే తండ్రి, ఇంకా ఏదైనా వ్యసనాల్లో ఉన్న బిడ్డలను కాచి తీసివేసి తండ్రి దేవుని దయలోను దేవుని కృపలోను ఎదిగే బిడ్డలుగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. సహాయం చేస్తారని మేము అడుగుచున్నాం తండ్రి. మరి రాబో రోజుల్లో తండ్రి మరి ఈ వ్యసనాలకు అలవాటు పడిన బిడ్డలు సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా సహాయం దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ ప్రాతకాల దీవెనలు మమ్మల్ని నింపి తండ్రి మరి సాయంకాలం తిరిగి నీ సమయం గడుపుకుంటూ మాకు సహాయం దయచేస్తారని తిరిగి రానున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానంలో ఆశీర్వాదంలో ఆదివార సమయం కేటాయించినందుకు వందనాలు. మరియు ఆయన మనకు వాక్యము మరొకసారి చెప్తున్నా అండి. ఆయన మనల్ని నడిపిస్తుంది. ఆయన వాక్యము మనల్ని కవచముగా కాపాడుతుంది. మరియు ఆయన అనుగ్రహము మీపై ఉంటుందని నమ్మి ముందుకు సాగమని వేడుకొంచున్నాం. అలాగే మరియు రోజువారీ ప్రార్థనల కోసం మరియు మా ఛానల్ను లైక్ చేయటం ద్వారాను, షేర్ చేయటం ద్వారాను, సబ్స్క్రైబ్ చేయటం ద్వారాను మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం ప్రియులారా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.